నిన్ననే మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు పోలవరం గురించి, చంద్రబాబు నాయుడు గురించి. ఆ రోజు ఏం మాట్లాడారు మీరు? పోలవరం నాకే అర్థం కాలేదు, ఇంకా ఎవ్వరికీ అర్థం కాదు, పోలవరం ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేమని చెప్పినటువంటి వ్యక్తులు కదా ఆ రోజు మీరు చెప్పింది. నేను చెప్పా కదా ఇంతకు ముందు, నేను ఇంజనీర్ కాదు, ఇరిగేషన్ మంత్రిని. నా ఇంజనీర్ కాదు కాబట్టి నాకేం తెలియదు కాబట్టి ఇంజనీర్ నిపుణులందరినీ సంప్రదించి వాళ్ళు ఇష్టాన్ని ప్రకారం చేయించా. అందువల్ల మనకు తెలియని చోట మనం ఏలు పెట్టకూడదు. మన మంత్రి అంటే మంత్రి, అడ్మినిస్ట్రేషన్. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? మీ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు నిన్న అసెంబ్లీలో? 2020 జూన్ అన్నారు, 2020 డిసెంబర్ అన్నారు, మళ్ళీ 2021 జూన్ అన్నారు, మళ్ళీ 2021 డిసెంబర్ అన్నారు. అంటే ఇట్లా పదే పదే ప్రాజెక్టు పనులు మొదలైపోయాయి. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము, నీళ్ళు ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్తాము. ఈ ప్రాజెక్టును ఖరీఫ్ 2022 నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నారు. ఈ ప్రాజెక్టును 2023 ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. నెక్స్ట్ 2025 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ప్రభుత్వం ఉన్నందుకు సిగ్గుపడట్లేదని చెప్పి అడుగుతున్నటువంటి స్థితి.